ఈరోజు విశ్వకర్మ పథకం నుండి శిక్షణ అందించినటువంటి ధనుంజయ్ గారికి, ఎంఎస్ఎంఈ వైజాగ్ నుండి వచ్చినటువంటి అసిస్టెంట్ డైరెక్టర్ గారికి, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి మిత్రులందరికీ నా తరపున అభినందనలు. ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఎంతమందికి తెలుసో తెలియదో ఒకసారి తెలుసుకోవాలనుకున్నా. ఈ సమావేశం ఉద్దేశం ఏంటో మీకు ఎవరికైనా తెలుసా? ఇక్కడ ఈరోజు ఇంతమంది సమావేశం అయినారు కదా, ఎందుకైనా మన సంగతి ఎవరైనా చెప్పగలరా? ఒక్కరైనా? ఈ మీటింగు ఇంత డబ్బు ఖర్చు పెట్టి 5 రోజులు ట్రైనింగ్ ఇచ్చి మీ వృత్తిలో మీకు మెటీరియల్ ఇచ్చి ఈరోజు ప్రత్యేకంగా మంచి భోజనం పెట్టి ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాటు చేసిన మీటింగ్ ఉద్దేశం ఎవరికైనా తెలిసింటే 2 ముక్కలు చెప్పండి. ఒక్కరైనా చేతులు ఎత్తండి. తెలీదా? చెప్పదా? విశ్వకర్మ మనం ఆల్రెడీ ట్రైనింగ్ అయినాము. ట్రైనింగ్ అయిన తర్వాత మనకు లోన్లు వచ్చినాయా లేదా, మనం దాని మీద సామాన్లకు మనము ఒక అప్లికేషన్ పెట్టినాము. ఆ సామాన్లు మనకి ఇంకా లేట్గా రావడం లేదు. ఒక్క నిమిషం, నేను అడుగుతున్నది ఇప్పుడు ఇక్కడ సమావేశం పెట్టినా కదా, దాని ఉద్దేశం మాత్రమే చెప్పండి చాలు. ఉద్దేశం ఓకే, కూర్చో కూర్చో. ఓకే, అందరికీ తెలియాలనేం లేదు. కాకపోతే ఏమంటే ఈరోజు ఈ సమావేశం ఎందుకంటే మనము ఏదైనా ఒక వస్తువును ఉత్పత్తి చేసినట్లయితే ఆ వస్తువును మార్కెట్లో అమ్ముకోవడం ఎలా అమ్ముకుంటే 10 రూపాయలు సంపాదించగలము, ఏ విధంగా చేయగలిగితే మనం పెట్టినటువంటి యూనిట్ రన్ చేయగలము. ఎప్పుడైతే మనం సక్సెస్ఫుల్గా విజయవంతంగా ఆ ఉత్పత్తి చేసే యూనిట్ను విజయవంతంగా రన్ చేస్తే బ్యాంకులు మనకు ఏ విధంగా సహాయం అందిస్తాయి అని తెలుసుకోవడానికి ఈరోజు ఈ మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ ఉద్దేశం మనం తెలుసుకోవాలా. వచ్చినందుకు ఇంత ఖర్చు పెడితే మనం తెలుసుకోలేకపోతే నిష్ప్రయోజనం కదా. చాలామంది బ్యాంక్ లోనే అడుగుతున్నారు, బ్యాంక్ లోన్ ఎందుకు రాలా, నాకు ఇవ్వాలా అంటున్నారు. ఓకే, 5 రోజులు ట్రైనింగ్ తీసుకున్నారు. దాదాపు 18 రకాల చేతి వృత్తుల వాళ్ళు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. వాళ్ళకు కొన్ని లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చింది. ఆ ట్రైనింగ్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి రుణం ఇవ్వమని చెప్పి ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఆ పథకం యొక్క గైడ్లైన్స్ ఉన్నాయి. అయితే బ్యాంకులు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నాయి? దానికి మన వైపు నుండగా కొన్ని తప్పిదాలు ఉన్నాయి. ఆ తప్పిదాలు ఏంటో మీకు ఎవరికైనా తెలుసా? ముందు లోన్లు ఉంటాయి. మనం కానీ మన పూర్వీకులు కానీ మన తాతగారో మన నాయనగారో ఎవరో ఒకరో బ్యాంకుల నుండి లోన్ తీసుకుంటారు. ఆ లోను సకాలంలో కట్టకపోవడం వల్ల ఆ లోను రీపేమెంట్లో ఎన్పిఏ కావడం వల్ల నాకు కానీ నా తర్వాత వచ్చే నా పిల్లలకు కానీ నా స్నేహితులకు కానీ నా బంధువులకు కానీ రుణం ఇవ్వడానికి బ్యాంకులు నిరాకరిస్తాయి. ఆ విషయం మనం కూడా తెలుసుకోవాలా. మనము బయట ఒక ఊర్లో ఒక షావుకారు దగ్గర పోతాం, అప్పు కోసం పోతాం. మనం అడిగితే అప్పు ఇస్తాడా? ఆ ఊర్లో పెద్ద మనిషి ఇస్తారు ఎవరికైనా? అప్పు ఇవ్వాలంటే ఇతను కట్టగలడా, తిరిగి ఇస్తాడా ఇవ్వడా, వీడి నేపథ్యం ఏంది, వీడి గతంలో తీసుకున్నటువంటి అప్పు తిరిగి చెల్లించినాడా లేదా, సమయానికి ఇచ్చినాడా, ఎప్పుడు ఇచ్చాడు, గొడవ పెట్టుకున్నాడా, ఇవన్నీ ఎంక్వైరీ చేసిన తర్వాతనే కదా మనకు అప్పు ఇచ్చేది. మన షావుకారే, మన ఊర్లో మనకు తెలిసిన వాళ్ళు, మన మిత్రులైనా మన బంధువులైనా ఆ పని చేస్తాయా? అంతేనా? ఏమైనా చేస్తాయా? అంతే కదా. ఇప్పుడు బ్యాంకు కూడా అదే పని చేసేది. ఎందుకంటే బ్యాంక్ అనేది అదేమి ఊరికే వచ్చే డబ్బేం కాదు. మనలాంటి వాళ్ళందరూ ఇక్కడ బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీకు అందరికీ ఉన్నాయి కదా. ఆ అకౌంట్లో ఎంతో కొంత డబ్బు ఉందా? కనీసం 1000 రూపాయలు ఉంటుంది ప్రతి అకౌంట్లోనూ.
ఆ డబ్బు అంతా ఎవరిది? మనదే కదా. మన అందరి డబ్బుకు ఆ బ్యాంకు ప్రతినిధి అంటే మేనేజర్ కావచ్చు, ఫీల్డ్ ఆఫీసర్ కావచ్చు, సిబ్బంది ఎవరైనా సరే మన అందరి డబ్బుకు వాళ్ళ కస్టోడియన్. వాళ్ళ సొంత డబ్బు అయితే కాదు ఆ బ్యాంకులో ఉన్నది, ప్రజల సొమ్మే. ప్రజల సొమ్ముకు వాళ్ళు కస్టోడియన్గా ఉన్నారు. అది ఎటుపడితే అటు ఇవ్వడానికని మళ్లించడానికని వాళ్ళకి హక్కు లేదు. కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనల మేరకే ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గదర్శకాల ప్రకారమే మనకు లోన్లు ఇస్తాయి. ఈరోజు మీకు 5 రోజుల ట్రైనింగ్ తర్వాత కిట్లు ఇచ్చిన తర్వాత ₹1,00,000 రుణం తొలి విడతగా అందివ్వమనేది ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ₹1,00,000 ఇవ్వాలా. విశ్వకర్మలో ట్రైనింగ్ తీసుకునే వాళ్ళకు ₹1,00,000 రుణం ఇవ్వాలా. కానీ కొన్ని బ్యాంకులు ఏం చేస్తున్నాయి, 50,000, 30,000 మాత్రమే ఇచ్చాయి. కొన్ని బ్యాంకులు అసలే ఇవ్వాలా. దానికి ఏంటంటే ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే మనకు లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సిబిల్ స్కోరు సరిగా లేదని, రెండోది ఎవరైతే లబ్ధిదారుడు ఉన్నాడో ఏ యూనిట్కి పెడుతున్నాడో ఆ యూనిట్కు సంబంధించిన సమగ్ర రిపోర్టు తీసుకురాలేదనో, ఒకవేళ తెస్తే ఆ డబ్బు ఎక్కడ ఖర్చు పెడుతున్నావు, ఎక్కడ తెస్తావు, ఏం వ్యాపారం చేస్తావు, ఎలా రీపేమెంట్ ఇస్తావు అనే వివరాలు పొందుపరచుకోలేదు కాబట్టి నేను రుణం ఇవ్వలేకపోతున్నా అని చెప్పి బ్యాంకు వాళ్ళు మాకు ఇస్తున్నటువంటి సమాచారం. వాళ్ళు మేము జిల్లా డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కమిటీ ఉంటుంది. జిల్లాలో పరిశ్రమలు ఎవరైతే స్థాపిస్తారో వాళ్లకు ప్రోత్సహించడానికి ఆ కమిటీ మీటింగ్ జరుగుతుంది. ఆ ప్రతి కమిటీ మీటింగ్లోనూ బ్యాంకు వాళ్ళు రుణం ఇవ్వలేదని చెప్పి ప్రతిసారి మేము గొడవ చేస్తూనే ఉంటాం. నేను వీళ్ళందరూ ప్రభుత్వ అధికారులు, కానీ వీళ్ళందరూ కూడా ప్రభుత్వం యొక్క నియమాల ప్రకారమే నడుచుకునేవాళ్ళం. ఆ వేదికలో ప్రభుత్వం తరపున కాకుండా మీ అందరి తరపున వాయిస్ వినిపించేది నేను మాత్రమే. ఎందుకంటే మనందరికీ రుణం రావాలా. మనమందరికీ రుణం వస్తే వ్యాపారం చేస్తాం. వ్యాపారం సక్రమంగా చేస్తే మనం బతుకుతాం. మనం బతుకుతో పాటు ఇంకొక నలుగురికి ఉపాధి కల్పిస్తాం. స్వయం ఉపాధి, దాన్నే స్వయం ఉపాధి అంటారు. ఆ ఉపాధి కల్పించడానికి తద్వారా వచ్చే లాభాల వల్ల, తద్వారా వచ్చే టర్నోవర్ వల్ల గవర్నమెంట్ కూడా ఆదాయం వస్తుంది. అప్పుడే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు లేవు కాబట్టి ఒక నిరుద్యోగి, చదువుకున్నటువంటి నిరుద్యోగి స్వయం ఉపాధి కింద బతకాలి. కాబట్టి మీరు కూడా ప్రోత్సహించాలని చెప్పి ప్రతి మీటింగ్లోనూ నేను గొడవ చేసి కొట్లాడి చాలామందికి రుణం ఇప్పించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ప్రాథమికంగా కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలా. ఇది ఎందుకు ఇక్కడ చాలామంది నాకు తెలిసి చదువుకున్న వాళ్ళకంటే చదువురాని వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారని నేను అనుకుంటున్నాను ఇక్కడ ఈ వేదికలో. కానీ చదువుకున్న వాళ్ళు కూడా స్వయం ఉపాధి కింద ఏదైనా పరిశ్రమ కానీ, యూనిట్ కానీ, సర్వీస్ సెక్టారు లేదా తయారీ రంగం ఏదైనా సరే మీరు పెట్టగలిగితే దానికి ప్రభుత్వం అనేక రకాల సహాయ సహకారాలు అందిస్తుంది. మొదటగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటంటే బ్యాంకు మనకు రుణం ఇవ్వడానికి ఏమేమైతే మార్గదర్శకాలు ఉన్నాయో వాటిని మనం స్టడీ చేయాలా. దానికి తగ్గట్టే బ్యాంకును సంప్రదించాలా. అందుకని మీరు కూడా ఈరోజు ఈ 5 రోజుల ట్రైనింగు లేదా మీరు తీసుకున్నటువంటి పరికరాలతోనే అంతటితోనే ఆగిపోవద్దని చెప్పి నేను మీ అందరి తరపున కోరుతున్నా. మీరు ఎక్కడా కూడా ఆగిపోకుండా మీరు తీసుకున్నటువంటి మీ రంగాల్లో ఏదైతే చేతి వృత్తులకు అంటే దోబి వాళ్ళు కానీ, మంగళ వాళ్ళు కానీ, కార్పెంటరీ కానీ, కుమ్మరి కానీ, కమ్మరి కానీ, లేదా ఈ చెప్పులు కుట్టే వాళ్ళు కానీ ఎవరైతే లోన్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మీకు రావాల్సినటువంటి మిగతా హక్కులు ఏవైతే ఉన్నాయో అవి పొందాలంటే ప్రాథమికంగా మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు తీసుకున్నటువంటి 50,000 ₹1,00,000 రుణము వాళ్ళు చెప్పిన టయానికి 10వ తారీఖు డెడ్ లైన్ ఉంటే 10వ తారీఖు నాపొద్దే కట్టగలిగితేనే మీరు బ్యాంకును నమ్మకంగా కట్టినారు అనుకుంటాడు. 11వ తారీఖు కట్టినా కూడా అది సకాలంలో కట్టినట్లే లెక్క.
నేను అనుకోవచ్చు, నేను 11వ తారీఖు కట్టినాను కదయ్యా, నెలకంత అయింది కదా, కట్టినా కదా, మీరు ఎందుకు నన్ను ఆపుతున్నారని. కానీ 10వ తారీఖు అంటే 10వ తారీఖు కట్టినప్పుడే నువ్వు నిజమైనటువంటి బ్యాంకుకు నమ్మదగినటువంటి లబ్ధిదారుడు. ఆ సంగతిని మీరందరూ గుర్తించుకొని 50,000 రూపాయలు ఎవరైతే తీసుకున్నారో, ఎంతమంది ఉన్నారు 50,000 తీసుకున్న వాళ్ళు? దయచేసి మీకు అందరికీ నా తరపున విన్నపం ఏమంటే, మీరు ఈ 50,000 రూపాయల్లో 5,000 రూపాయలు లేదా 500 రూపాయలు 1,000 రూపాయల కంతు ఉంటుంది. ఆ కంతును సక్రమంగా చెల్లించి 50,000 రూపాయల రుణము సకాలంలో చెల్లించి 50 లక్షల రూపాయల లోన్ తీసుకోవడానికి అర్హత సాధించాలని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నా. మీరు ఏ రోజైతే సక్రమంగా కట్టగలిగితేనే మీరు బ్యాంకు వాళ్ళను మెడపట్టి పట్టుకోవడానికి అవకాశం ఉంది. మీరు సక్రమంగా డబ్బు చెల్లించుకోకుండా నాకు రుణం ఇలా, నాకు మేనేజర్ సుధాయించినాడు, ఎమ్మెల్యే దగ్గర పోతా, ఎంపీ దగ్గర, మంత్రి దగ్గర పోతా, కలెక్టర్ దగ్గర పోతా అంటే ఎవరి దగ్గరికి పోయినా ఏ బ్యాంకు మేనేజర్ భయపడడు, ఎవరికి రుణం ఇవ్వడు. ఎందుకంటే నేను గత 10 సంవత్సరాలుగా బ్యాంకులు ప్రశ్నించే పనే నాది. కొన్ని వందల మీటింగుల్లో అదే పని చేస్తున్నా. ఇప్పటికీ నేను రాయలసీమ మొత్తం రాయలసీమలో ఉన్నట్టు 9 జిల్లాలకు నేను తిరుగుతూనే ఉంటా. 9 జిల్లాల్లో కమిటీ మీటింగ్లు ఉంటా. ప్రతి మీటింగు వెళ్తా. ప్రతి మీటింగ్లోనూ ఇదే అంశాలే మాట్లాడతా. మీకు ఏదైతే ఈ విషయం చెప్తున్నానో ఇదే విషయాలే కలెక్టర్ సమక్షంలో జరుగుతున్నటువంటి మీటింగుల్లో నేను కలెక్టర్ సమక్షంలోనే మాట్లాడుతున్నాను. ఇవన్నీ కూడా సార్, వీళ్ళు అర్హత కలిగిన వాళ్ళకు కూడా లోన్ ఇవ్వకుండా బ్యాంకులు తిప్పుతున్నాయి. కాబట్టి వీళ్ళకి అర్హత కలిగినటువంటి వాళ్ళకైనా ఇప్పించాలా, ఇవ్వాలా. అప్పుడే స్వయం ఉపాధితో బతకగలుగుతారు, 10 మందికి ఉపాధి కలుగుతుంది. ఉపాధి కలిగి వాళ్ళు 3 4 ఉపాధి కలిగిస్తే అప్పుడు మార్కెట్లో అందరూ కూడా సంపన్నవంతులు అవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను ప్రతిసారి కోరుతుంటా వాళ్ళకు. దయచేసి మీరందరూ కూడా, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఈరోజు చేతి వృత్తుల వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ రుణం తీసుకున్నారు. అవి మనకు చిన్నవే అవ్వచ్చు. ఈరోజు చిన్న మొక్క, రేపు మహావృక్షం. ఈరోజు చేతి వృత్తి అనేది చిన్న మొక్కే, అయితే దాన్ని ఉపయోగించుకుంటే మహావృక్షం అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు దోబీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దోబీ వాళ్ళు చెప్పండి, చేతులు ఎత్తండి. మీ అందరికీ ఒక 2 నిమిషాలు. మీ అందరికీ వాషింగ్ మిషన్లు వచ్చినాయి కదా. వాషింగ్ మిషన్ ఉపయోగించి వాషింగ్ మిషన్ ద్వారా మీరు ఉపాధి పొందగలిగితే దాన్ని రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున, అంటే ఇంకొంచెం పెద్ద యూనిట్ ఎస్టాబ్లిష్ చేయగలిగితే మీకు 10 లక్షలు 50 లక్షలు రుణం ఇవ్వడానికి కూడా బ్యాంకులు ముందుకు వస్తాయి. దయచేసి మీరందరూ దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నా. ఈరోజు ఈ మార్కెటింగ్ ఏమంటే ఆన్లైన్లో మన ఉత్పత్తులు పెట్టి ఆ ఉత్పత్తులను ఆన్లైన్ ద్వారా ఎట్లా మార్కెటింగ్ చేసుకోవాలో కూడా అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కానీ, ఈ కామర్స్ ఇవి కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎప్పుడు ఇవన్నీ అంటే మన ప్రోడక్ట్ తీసుకొచ్చి మన మార్కెట్లో మన ప్రోడక్ట్ నాణ్యత కలిగిందని నమ్మించగలిగితేనే అప్పుడే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి దయచేసి మిత్రులందరూ గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతూ, ఈ అవకాశం ఇచ్చినందుకు ఎంఎస్ఎంఈ ఏడీ గారికి, మన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.